హల్లెలూయా. రెండు చేతుల ఆకాశం వైపుకు చెప్పి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొక మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి నేనేమి ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, దేవుడు నా నోట ఉంచినటువంటి మాటలను బట్టి కొద్దిసేపు మీ మధ్యన వాక్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నేనేమి కూడా అనుకోలేదు. కానీ వచ్చిన తర్వాత పెద్దలు అన్నారు, కొంచెం సేపు చెప్పమ్మా అని అన్నారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు నన్ను వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మీ మధ్యన కూడా కొన్ని నిమిషాలు దేవుని మాటలు చెప్పాలనేసి అనుకుంటున్నాను. అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, మనము ఏ విధంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి? నడకంటే చాలామందికి గుర్తొస్తుందంట. అమ్మాయిలు అయితేనంట హీల్స్ వేసుకుని ఏ విధంగా నడవాలి అనుకుంటారంట. ఈ నడక అనేసరికి నడకలంట మారిపోతూ ఉంటాయంట కదండి. అందరూ ఉన్నప్పుడు ఒక విధంగా నడుస్తారంట, ఎవరూ లేనప్పుడు ఒక విధంగా నడుస్తారంట. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శారీరకమైన నడక కాదు. మనం ఏ విధంగా నడవాలి, మన నడక ఎలా ఉండాలి, మన పడక ఎలా ఉండాలి, మనం చేస్తున్నటువంటి పనులు ఎలా ఉండాలి, అన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి విధంగా ఉండాలంట. అయితే అందులో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం, మన నడక ఎలా ఉండాలి, మీ నడక ఎలా ఉంది, నా నడక ఎలా ఉంది అనేసి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం తీద్దామండి. అందరూ కూడా తీసుకోండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అమ్మ అందరూ తీసుకున్నారమ్మా? తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. సరిపోతుందమ్మా. ఈ పరిశుద్ధ వాక్యంను దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దొరికిందండి అందరికీ? దొరికిందా లేదా? ఇక్కడ ఏం చదువుతున్నాం మనము? ఒకసారి అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఈ పత్రిక ఎవరు రాశారమ్మా? చెప్పాలి. వెరీ గుడ్. ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. పౌలు గారికి ఒక అలవాటు ఉందంట. ఆయన ఏంటంటే ప్రతి సంఘానికంటే ఏం రాసేవాడు? ఉత్తరాలు రాసేవారు, లెటర్స్ రాసేవారు. ఇప్పుడు మనకి లెటర్లు రాసే అలవాటు లేదు. మనకి ఏమొచ్చేసింది? మన చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. మనకు అందరికీ కూడా ఒకప్పుడంట ఎవరైనా కువైట్ ప్రాంతము అటువంటి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఉత్తరం రాస్తే వారు ఎలా ఉన్నారు, ఏంటి, వారి పరిస్థితి ఏంటి, వారికి అక్కడ ఉన్నటువంటి పని ఏంటి అనేది తెలుస్తుందంట. ఇప్పుడైతే ఏం చేస్తున్నారు? అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వాళ్ళకి అక్కడ నెట్వర్క్ లేకపోయినా వైఫై కనెక్ట్ చేసేసుకుని ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసే వరకు మనకు ఆగట్లేదు కదండి. నా భర్త కూడా కువైట్కి వెళ్ళిన తర్వాత నాకు కూడా అంతే కంగారు. మా వివాహం అయిన తర్వాత మేము అసలు కూడా అంత దూరంగా ఏమీ లేము. నేను కూడా అమ్మవారి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 4 రోజులు 5 రోజులే ఉండేదాన్ని, తర్వాత వెళ్ళిపోయేదాన్ని. అంత ఉన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు ఫోన్ చేస్తారా, ఎప్పుడు ఎక్కడ దిగారా ఏంటి, ఇదే కంగారు నాకు. అక్కడ దిగిన తర్వాత ఇక్కడికి నెట్వర్క్ లేదమ్మా, వైఫై కనెక్ట్ చేసుకుని ఫోన్ చేస్తున్నానని చేసే వరకు కూడా మనకి కంగారు అనేది ఆగదు. కానీ అప్పుడంట పౌలు గారు ప్రతి సంఘానికి కూడా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడంట. అలా రాసినటువంటి ఒక ఉత్తరమే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక. అయితే పౌలు గారు మొత్తం 14 ఉత్తరాలు రాశారంటండి. ఎన్ని ఉత్తరాలు రాశారండి? 14. అందులో కొన్ని లేఖకుల కంటే పాస్టర్కి రాసినవి, కొన్ని అయితే సంఘానికి రాశాడంట. అయితే పౌలు గారు రాసినటువంటి మొట్టమొదటి ఉత్తరం ఏంటంటే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక. చివరి ఉత్తరం ఏంటో చెప్పగలుగుతారు ఎవరైనా? ఏంటమ్మా? 2వ తిమోతికి. చివరి ఉత్తరం ఏంటంటే 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక అన్నమాట. మొత్తం 14 ఉత్తరాలు రాశారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికతో కలిపి. కొంతమంది అయితే హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు రాయలేదని అంటున్నారంట. కానీ దాంతో కలిపి చూస్తే మొత్తం పౌలు గారు 14 పత్రికలు రాశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి వాక్యం గురించి మీకు కొంచెం ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఇదేదో చెప్తున్నాను అని అనుకోదు, కానీ జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. అయితే గ్రీసు దేశంలోనంట ఒక అద్భుతమైనటువంటి దేశం ఏంటంటే తెస్సలోనిక. ఏంటమ్మది?
తెసలోనిక. అంటే ఈ తెసలోనిక అనేది పేరు ఎలా వచ్చిందని చెప్తున్నాను. అయితే ఈ తెసలోనిక అనే రాజ్యాన్ని అలెగ్జాండర్ అనేసి ఒక రాజు పరిపాలిస్తున్నాడంట. ఈ అలెగ్జాండర్ అనేటువంటి రాజుకి ఒక చెల్లి ఉందంట. ఈ చెల్లి అంటే స్టెప్ సిస్టర్ అంటారు కదా, అంటే తల్లిలు ఒకటే కానీ తండ్రి వేరే, తండ్రులు ఒకటే కానీ తల్లిలు వేరే, అలాగ ఒక చెల్లి ఉందంట అలెగ్జాండర్కి. ఆ చెల్లి పేరు ఏంటంటే సలోనిక. ఏంటమ్మా? సలోనిక. ఈ అలెగ్జాండర్ పరిపాలిస్తున్నటువంటి రాజ్యం పేరేంటి? తెసలోనిక. తన చెల్లి పేరు సలోనిక. ఈ రెండు పేర్లు కలిపి ఆ దేశానికి అంటే తెసలోనిక అనే పేరు వచ్చిందంట. ఆ తెసలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాశాడు కాబట్టి తెసలోనికలకు రాసినటువంటి పత్రిక. అర్థమవుతుందమ్మా మీకు? అది పౌలు గారు రాసినటువంటి పత్రిక అనమాట. ఆమె పేరు మీద ఆ తెసలోనిక అనేటువంటి ఆ రాజ్యానికి ఆ పేరు పెట్టాడంట అలెగ్జాండర్. ఆ తెసలోనికలో ఉన్నటువంటి ప్రజలకు లేదంటే సంఘానికి రాశాడు కాబట్టి తెసలోనికలకు రాసినటువంటి పత్రిక అని వచ్చింది. అయితే ఇక్కడ పౌలు గారు రాయడంలోనే మొదటి పత్రికలోనే అంటున్నాడు ఏంటంటే గొప్ప ఉపద్రవం అందు. గొప్ప ఉపద్రవం అంటే ఏంటమ్మా? అదేదో వెరైటీ పదం అనుకుంటున్నారా? గొప్ప ఉపద్రవం అంటే మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు, మనకు వచ్చేటువంటి శోధనలు శ్రమలే, అవే గొప్ప ఉపద్రవం. మనకి ఎవరికో వచ్చినటువంటి కష్టాలను చూసి మనం ఏమంటాం? ఓ అదా, చాలా ఈజీ, వాళ్ళకి వచ్చినటువంటి బాధ అదేనా అంట. అదే బాధ మనకు వస్తే మనకి తెలుస్తుంది. ఇక్కడ పౌలు గారు అంటున్నారు గొప్ప ఉపద్రవం వందంట. ఈ తెసలోనిక సంఘం వారు ఏం చేశారంట? నేను చెప్పాను చూడండి, నేను దేవుని విడిచిపెట్టేసి వాక్యం చదవలేదని. వాళ్ళు అలా చేయలేదంట. ఏం చేశారంట అమ్మ వాళ్ళు? చూడండి ఒకసారి, చదవండి అమ్మ. ఏం చేశారు? గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారంట. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంటే ఈ తెసలోనిక సంఘం వారు గొప్ప ఉపద్రవం మంది వారికి వచ్చినటువంటి కష్టాల్లో నష్టాల్లో వ్యాధులలో బాధలలో శ్రమలలోనంట వారి వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా వాక్యాన్ని వారి జీవితానికి అన్వయించుకునంట ఆ వాక్యానుసారంగా నడుచుకున్నారంట. మమ్మును ప్రభువును పోలంటే ఇక్కడ పౌలు గారు కూడా దేవుడు ఏ మార్గంలో నడవమన్నాడు ఆ మార్గంలో నడిచాడండి. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్పాడు మమ్మును ప్రభువును పోలి నడుచుకో. ముందు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇక్కడ చెప్తున్నావంటే నీ ప్రవర్తన చూసి వేరే ఒకరు మారాలి. క్రైస్తవ జీవితం అంటే అదేనండి. మనం ఏదో మాటల ద్వారా కాదు కానీ మన ప్రవర్తన ద్వారా అనేక మందిని అంటే మనము రాబట్టాలంట. స్త్రీలుగానంటే మన ప్రవర్తన అనేది చాలా గొప్పది. అంతేనండి. ఒక కుటుంబంలో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి ఒక ఉద్యోగంలో అవ్వచ్చు, నీ ప్రవర్తన బాగుందనుకో అనేక మంది నీ వద్దకు వచ్చి నీ మాటల ద్వారా దేవుని అంగీకరిస్తారు. నీ ప్రవర్తన బాగోలేదనుకో చాలామంది చూడండి మిమ్మల్ని అంటలేదు కానమ్మా, కొంతమంది ఉంటారు చర్చికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యం చెప్తారు, అన్నీ ఉంటాయి కానీ వారి ప్రవర్తన బాగోదు. వారు ఏమంటారు? వారిని చూసి బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోతుంది కానీ ఎలా ఉందో చూడు, ఆమె ప్రవర్తన ఎలా ఉందో చూడు అనే మాటలు మనం వింటూ ఉంటున్నాం కదా. అటువంటి మాటలు మనము మన యొద్దకు రాకూడదు అసలు. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నారు మమ్మును ప్రభును పోలి నడుచుకోమంటున్నారు. అయితే ఈ క్రైస్తవ జీవితం అనేది అంటే ఎటువంటిదంటే ఒక నడక లాంటిదంట. పరలోక రాజ్యానికి మనకు ఒక నడక ఇది ఈ క్రైస్తవ జీవితం. ఎందుకంటే మనం ఈ పరలోకంలో ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి భక్తి అంతా దేనికోసం చేస్తున్నాం? పరలోక రాజ్యం వెళ్ళాలని, ఆ దేవునితో మనం సహవాసం చేయాలని, ఆ పరలోక రాజ్యంలో దేవుని యొక్క కుడిపార్శ్వం మందు మనం కూడా కూర్చుండాలనే కదా మనం చేసేటువంటి భక్తి అంతా. ఈ భక్తి ఎలాంటిదంటే ఒక నడక లాంటిదనమాట. కొంతమంది చూడండి ఒక రోప్ కట్టి దాని మీద నడుస్తూ ఉంటారు, ఒక తాడు కట్టి నడుస్తూ ఉంటారు కదమ్మా. వారు చాలా బ్యాలెన్స్డ్గా నడుస్తుంటారు. ఒకవేళ ఎటైనా తప్పిపోతే ఏం చేస్తారు? వాళ్ళు కింద పడిపోతారు. అలాగే మన క్రైస్తవ జీవితం కూడా ఆ రోప్ మీద నడక లాంటిది అనమాట. మనం ఒకవేళ అటు ఇటు ఎటైనా కూడా మనం తప్పిపోయామనుకో మనం కూడా ఈ లోకంలో పడిపోతాం. కానీ మనం ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మనం ఎవరిని పోలి నడుస్తున్నాం? ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులను అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో ఉంటాడంట. వాళ్ళని పోలి నడుస్తూ ఉంటారంట. కొంతమంది హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళని పోలి నడుస్తూ ఉంటారంట. ఆ హీరోయిన్ ఏం డ్రెస్ వేసుకుంటే వీళ్ళు అదే ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ఆ హీరో ఏం డ్రెస్ వేసుకుంటే వీళ్ళు అదే ఫాలో అవుతుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాంతంలోనంట ఒక కుర్రాడు ఉన్నాడంట. ఆడు ఏం చేశాడంటే ఎదురంటే ఇన్షర్ట్ చేసుకున్నాడంట, వెనకాల ఇన్షర్ట్ చేసుకోలేదంట. అయితే
అది చూసి మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా అదే ఫాలో అయిపోతున్నారంట. ఏం చేశారు? ఎదరు ఇన్షర్ట్ చేసుకుంటున్నారంట, వెనకాల వదిలేస్తున్నారంట. అది ఒక అతను చూసాడంట. ఏంటి ఇలా అందరూ ఇలా వింతగా కనపడుతున్నారని అడిగాడంట. ఏంటి బాబు, ఏంటి అసలు మీరు ఇలాగా డ్రెస్సింగ్ స్టైల్ ఏంటంటే, పాస్టర్ గారు ఏమో నాకు తెలీదు, ఆడెవడో వేసుకున్నాడు, నేను వేసుకున్నాను అన్నాడు. ఆ వేసుకున్న వాడి దగ్గరికి వెళ్తే, నాకు తెలియదండి, ఆడెవడో వేసుకున్నాడు, నేను వేసుకున్నాను. అసలు ఫస్ట్ వేసుకున్న అబ్బాయి దగ్గరికి వెళ్తే చెప్పాడంట, అయ్యో ఇదండి ఏమీ లేదు, నాకు వెనకాలేమో ప్యాంట్ చిరిగిపోయింది, అందుకే వెనకాల వదిలేసాను, ఎదరేమో షర్ట్ చిరిగిపోయింది, అందుకే లోపల పెట్టుకున్నాను అన్నాడంట. చూసారండి, అది ఏం వాడు ఉన్నటువంటి సమస్యని వాడు దాచుకోవడానికి చేశాడు. కానీ అదే ఏమనుకున్నారు, అదే ఫ్యాషన్ అనుకుని ఏం చేశారు, దాని వెంటే నడిచేశారు. దాని వెనకే నడిచేసి వారి జీవితాన్ని అలా మార్చేసుకున్నారు. అదేదో స్టైల్ అనుకుని. కానీ మనం దేని వెంట నడుస్తున్నాం, మన నడక ఎలాగుంది, దేన్ని అనుసరించి మీరు నడుస్తున్నారు? ఒక్కసారి ఇక్కడ ఉన్న వాక్యానుసారంగా మనం చూసుకుందాం. ఇక్కడ తెస్సలోనికి రాసినటువంటి అదే మొదటి పత్రిక. అయితే మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన నడక ఎలా ఉండాలనేసి చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము 11వ వచనం చూడండి అమ్మ ఒకసారి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. మొట్టమొదటిగా మన నడక ఎలా ఉండాలంటమ్మా, దేవునికి తగినట్టుగా మనము నడుచుకోవాలి. ఎవరికి తగినట్టుగా అమ్మా? దేవునికి తగినట్లుగా. చెప్పాలి అందరూ, ఎలా నడుచుకోవాలి? దేవునికి తగినట్లుగా మనము నడుచుకోవాలి. ఇప్పుడు కుమారుడు ఎవరైనా తప్పు చేశారనుకో, ఆ నింద ఎవరికి వస్తుంది? వెనకాల ఉన్న తండ్రికి వస్తుంది. వెరీ గుడ్, బాగా చెప్పారు. తండ్రికి వస్తుంది. మీ నాన్న నిన్ను ఎలా పెంచాడురా అంటారు కదమ్మా. కుమార్తెలు ఏమైనా తప్పు చేశారనుకో, ఎవరికి వస్తుంది నింద? నీ తల్లి నిన్ను ఇలానే పెంచిందా అంటూ ఉంటారు కదండి. అయితే ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నాడు, మీరు ఎలా నడుచుకోవాలంటేనంట, దేవుని తగినట్లుగా మీరు నడుచుకోవాలని మీలో ప్రతి వారిని ఏం చేస్తున్నాడంటమ్మా? హెచ్చరిస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? హెచ్చరిస్తున్నారు. దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఆయన చెప్పినటువంటి మార్గంలో మనం నడవాలి. మన ఇష్టానుసారంగా నడిచేసి మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని ఉంచుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగేటువంటి పని కాదు. మనం కూడా ఏం చేయాలంటే మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మనం ఎలా నడవాలంటే మొట్టమొదటిగా ఎలా నడవాలంటమ్మా? దేవునికి తగినట్లుగా మనము నడవాలి. హెచ్చరిస్తున్నారంటే మనల్ని అందరినీ కూడా ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడలు నడుచుకునే రీతిగా. మన తండ్రి పరమందున్నటువంటి తండ్రి అన్నమాట. ఈ శారీరకమందు మన శరీర తండ్రులు ఉన్నా కానీ మనకందరికీ కూడా పరమ తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏ విధంగా అయితే నడుచుకున్నాడో మనము కూడా ఆయన పోలి మనము నడుచుకోవాలి. ఎంత తగ్గించుకున్నాడండి? తగ్గించుకున్నాడా ప్రభు? మరి మీరు తగ్గించుకుంటున్నారా? ఎవరైనా మనల్ని ఏదైనా మాట అంటే మనం ఇంకొకసారి వారితో మనము మాట్లాడం. నాకు కూడా చాలా కోపం ఎక్కువ. చిన్నప్పుడు అందరూ నన్ను ముక్కు మీద ఉంటుంది నీకు కోపం అనేవారు అనమాట. నేను కూడా తగ్గించుకోవాలి. ప్రార్థన చేసుకుంటూ ఉంటాను నేను కూడా కోపం తగ్గించమని. ఈ కోపం వల్లనే మనము, దేవుడు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? కోపపడుడి కానీ పాపం చేయకూడదు. ఈ కోపం వల్ల మనం ఎక్కడైనా పాపంలో పడిపోతామేమో. మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంతగా అయితే తగ్గించుకున్నాడో మనము కూడా అంతగా తగ్గించుకుని దేవునికి తగినట్లుగా మనం ఏం చేయాలంటే మన నడక అనేది మనము నడవాలి. ఒకప్పుడు మనం అందరము కూడా పాపంలో పడిపోయినటువంటి వారమే. అయితే దేవుడు ఏం చేశాడంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమే ఉన్నటువంటి మనలను దేవుడు ఆయనతో కూడా మనలను బ్రతికించాడు. ఈ రీతిగా మనల్ని బ్రతికించి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కడిగినటువంటి ఆయనకు నీవు నేను చేయవలసింది మరి ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఎలా నడుస్తున్నావు? ఆయనకి తగినట్లుగానే నువ్వు నడుస్తున్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావా? ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. లోకం ఎటువైపు అయితే వెళ్ళిపోతుందో మనం కూడా అటే వెళ్ళాలని ఆకర్షిస్తూ ఉంటాడంట. కానీ మనం వాటికి ఆకర్షింపబడకుండా దేవునికి తగినట్లుగా మనము నడుచుకోవాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క
రాజ్య నివాసులుగా చేశాడు. మనమంట ఆయనకు తగినట్లుగా మనం నడుచుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఎలా నడవాలని చెప్పాను నేను? దేవునికి తగినట్లుగా మనము నడుచుకోవాలి. అయితే దేవునికి తగినట్లుగా మనం నడుచుకుంటే దేవుడు మనకి ఏం చేస్తాడంట? తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడంట మనల్ని. హల్లెలూయా! అదే కదండి మనం కోరుకునేది. ఆ రాజ్యంలో మనం ఉండాలనే కదా. నీవు గనుక దేవునికి ఇష్టమైన రీతిలో కనుక నువ్వు నడిచినట్లయితే దేవుడంట ఆ పరలోక రాజ్యానికి నిత్య నివాసిగా నన్ను చేయబోతున్నాడంట. అయితే మన ప్రవర్తన మార్చుకొని మన జీవితాన్ని మనము మార్చుకునే వారిగా ఉండాలి. అయితే మనము దేవుడికి తగినట్టుగా ఉండాలి, కానీ నీకు నచ్చిన విధంగా నువ్వు ఉండకూడదు. దేవుడు మనం ఎలా ఉండాలో ఏం చేయాలో మనకి పరిశుద్ధాత్మ గ్రంథంలో, మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు కదండి. వాక్యం చదువుకుంటే మనకు ఇవన్నీ తెలుస్తాయి. కొంతమంది బైబిల్ అంటే ఏదో లాటరీ వేసినట్టు తీసి చదువుతూ ఉంటారంట. అలాగే ఒక అతను ఏం చేశాడంటేనంట, ఒక జోక్ అన్నమాట ఇది. ఏంటంటే ప్రొద్దుటే లెగ్సేసంట బ్రష్ చేసేసుకుని కొంతమంది క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యాలు చదివేసుకుంటారంట. అలాగే ఒక అతను ఏం చేశాడంటే కళ్ళు మూసుకొని, ప్రభువా ఈరోజు నాకు మంచి వాక్యం రావాలి ప్రభువా అన్నాడంట. తీసాడంటే ఏమొచ్చిందంట వాక్యం? ఇస్కరియోతు యోధ ఉరి పెట్టుకుని చచ్చాను. ఈ వాక్యం వచ్చిందంట. దడొచ్చేసిందంట. ఏంటి మంచి వాక్యం రావంటే ఉరి పెట్టుకుని చచ్చిననే వాక్యం వచ్చింది అనుకున్నాడంట. ఇలా కాదు, రెండోసారి అనేసి అంట మళ్ళా కళ్ళు మూసుకుని మళ్ళీ తీసాడంట. ఏమొచ్చిందంట? నీవు కూడా ఇలాగే చేయము అని వచ్చిందంట. అయ్యి బాబో ఏంటి వాక్యం, దేవుడు ఏమన్నా నన్ను హెచ్చరిస్తున్నాడు అనేసి. ఇలా కాదు, మూడోసారి ముచ్చట అనుకున్నాడంట. మూడోసారి తీసాడంట. ఏమొచ్చిందంటే ఇప్పుడు నీవు చేయనది ఆలస్యం చేయకుండా చేయుము అని వచ్చిందంట. అమ్మో ఏంటి వాక్యం, ఇలాగ అస్సలు మనము కూడా చేయకూడదమ్మా. అవి ఏంటంటే ఆ పైనున్న వాక్యం చదవాలి, ఆ పైనున్న వాక్యానికి కింద లింక్ అనేది ఉంటుంది. అంతేగాని నీకు నచ్చినటువంటి వాక్యం కళ్ళు మూసుకుని 31st నైట్ కూడా వాగ్దానాలు ఎలాగా చేస్తారు. ప్రభువా ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని తీస్తాను, ఏదైతే వస్తుందో అదే ఈ సంవత్సరం అంతా నా జీవితంలో జరిగిపోద్ది అనుకుంటారు కదండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? అతను ఇస్కరియోతు యోధ ఉరిపెట్టుకు చచ్చాడు. నువ్వు కూడా చావాలా? లేదు, దేవుడు అటువంటి వ్యక్తి కాదు. మన దేవుడు మనల్ని ప్రేమించేవాడు. దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా అటువంటి విధంగా దేవుడు మనల్ని కోరుకోడు. మనం ఏం చేయాలంటే దేవునికి తగినట్లుగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు కూడా మనల్ని చూసి ఆనందిస్తాడంట. మొట్టమొదటిగా మన నడక ఎలా ఉండాలంటే దేవునికి తగినట్లుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దేవునికి తగినట్లుగా ఉండాలి. రెండవదిగా చూడండి, అదే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాం. రెండవది ఎటువంటి నడకంటే ఆయనను సంతోషపరిచే నడక నడవాలి. ఎటువంటి నడకమ్మా? వినట్లేదు ఎవరు? క్వశ్చన్స్ అడుగుతాను లాస్ట్లో, నాకు అలవాటు అన్నమాట చెప్పాలి. ఏంటి రెండవ నడక? ఆయన్ను సంతోషపరిచే నడక. దేవుని సంతోషపరిచే నడక ఉందా? ఉందంట. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఎలాగంట? మీరు మాకు విశ్వాసులై, ఎన్నో వచనం అమ్మా? 12వ వచనం. మీరు నడుచుకున్న వల్ల మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు కాదు. ఎంతమ్మా? 4వ వచనం, 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా. అంటే దేవుని సంతోషపరిచే నడక కూడా ఒక నడక ఉందంట. ఎవరిని చూసి నేర్చుకోవాలంటే అది మనము మా వలన నేర్చుకొని అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారి జీవితం ద్వారా మనం ఏం చేయాలంటే ఆ సంతోషపరిచే నడకను మనము నేర్చుకోవాలంట. స్త్రీలుగా మనమంట ఏ ఏ సందర్భాల్లో సంతోషంగా ఉంటాం చెప్పండి? మనం ఒక్కొక్కసారి మనకి ఏదైనా అవసరమైందనుకో, మన భర్త ఏ టైంలో సంతోషంగా ఉంటున్నారో చూసి వెళ్ళి అడుగుతాం. స్త్రీలంట మన ఇంటికంట మనం అత్తవారింటి దగ్గర ఉన్నప్పుడు మన పుట్టింటి దగ్గర నుంచి ఎవరైనా వచ్చారనుకో, స్త్రీలు ఏం చేస్తారంట? చాలా సంతోషించంట గజానికి ఒక అడుగు వేసుకుని వెళ్తారంట.
అదే అత్తింటి వారు ఎవరైనా వచ్చారనుకోనంట, కొంతమంది అమ్మాయి అందరూ కాదు అంటారంట, పిల్లోడు అంటాడంట, అమ్మ పలానా వాళ్ళు వస్తున్నారు కదా, వస్తారులే అంటారంట. స్త్రీలకు సంతోషం అంటేనంట పుట్టింటి వారి నుంచి వచ్చేటువంటి వారి ఎడల కలుగుతుందంట. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, రెండవ నడక ఏంటంటే దేవునిని సంతోషపరిచే నడక మనము నడవాలంట. ఎవరినైనా మనము మన ఇంటికి ఆహ్వానించామనుకమ్మ, వారికి ఏం చేస్తాం మనము? భోజనానికి పిలిచామనుకో, వారికి ఏం చేస్తాం మనము? మనకి ఇష్టమైన వంటలు వండేసి పెడతామా? ఏం చేస్తాము? వారికి ఏమి ఇష్టమో అడిగి అవి వండి వాళ్ళని సంతోషపరచాలనుకుంటాం. మరి దేవుడు నీకు నాకు ఈ జీవితం ఇచ్చాడు, మరి దేవునికి ఏమి ఇష్టమో మనం తెలుసుకుని దేవుని సంతోషపరచాలి కదా. అవునండి, అవునండి, దేవుని సంతోషపరచాలి. మరి దేవుడు ఎలా సంతోషిస్తాడు నీ ప్రవర్తన చూసి? ఇక్కడ పౌలు గారు కూడానంట చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన పరిస్థితి, ఆయన జీవితము మనం ఆలోచన చేస్తే కొన్ని సమయాల్లో ఆయన కొట్టి పడేసి రక్తపు మడుగులో కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయంట. అటువంటి పరిస్థితుల్లో పౌలు గారు చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుణ్ణి పౌలు గారు వదిలేయలేదు. మన క్రైస్తవ జీవితం అంట అటువంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం ఎలా మారిపోవాలంటే, మన నుదుటినంట చెక్కుముక్కి రాతి వల్ల చేసేసుకోవాలంట. చెక్కుముక్కి రాతి అంటే దాన్ని ఎంత బాధినా కూడా అది ఏమి కూడా చెదిరిపోదండి. మన క్రైస్తవ జీవితం కూడా అంత స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేసుకోవాలంట. పౌలు గారు కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి అస్సలు కించపరచలేదు. దేవుని సంతోషపరిచే నడకే నడిచాడు, కానీ దేవుడి నుండి తొలగిపోయే నడక ఎప్పుడు కూడా ఆయన నడవలేదు. గనుక ఆయన ధైర్యంగా రాశాడు. ఇక్కడ ఏంటో తెలిసి ఏమని రాశాడు? మేము ఏ విధంగా అయితే దేవుని సంతోషపరిచే నడక నడిచామో మమ్మును పోలి మీరు నడుచుకోమని చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ ఇక్కడ పౌలు గారు ఆ నడక నడిచాడు కాబట్టి ఆయన పోలి మనల్ని నడుచుకోమని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మరి నీవు నేను చెప్పగలుగుతున్నామా? మరి దేవునికి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయంటండి. దేవుడు కూడా మనల్ని చూసి బాధపడతాడంట, ఏడుస్తూ ఉంటాడంట. లాజరు చనిపోయినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? కన్నీరు విడిచాడు. అక్కడ ఉంటుంది, యేసు కన్నీరు విడిచానని. అంటే దేవుడు కూడా బాధపడే రోజు కూడా ఉంది. నిన్ను నన్ను చూసి దేవుడు బాధపడకూడదు, కానీ నిన్ను నన్ను దేవుడు చూసి సంతోషపరిచే విధంగా మన నడక అనేది ఉండాలి. మారు వేషాల్లో మనం వెళ్ళి దేవుని సంతోషపరిచి దేవుణ్ణి స్తుతించేసి మన ప్రవర్తన అదే అనుకుని చాలామంది ముసుగులలో జీవిస్తున్నారంట. అది కాదు దేవుడు నిన్ను అడిగేది. ఒకానొక రోజున లెక్కడిగే రోజు వస్తుంది. ఆ లెక్కడిగే రోజున నీ యొక్క మారు వేషం అంతా కూడా బట్టల బయలవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు కనుక నీ ప్రవర్తన మార్చుకున్నట్లయితే దేవుడు కూడా నిన్ను చూసి ఏం చేస్తాడంటమ్మా? సంతోషపడతాడు. ఏం పడతాడమ్మా? సంతోషపడతాడు. మనము కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోషపరిచే వారిగా మనము ఉండాలి. మూడవదిగా నేను చెప్పిన మాటలు ముగిస్తాను. అదే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొట్టమొదటిగా ఎలా ఉండాలి మన నడక? చెప్పాలి, దేవునికి తగినట్లుగా ఉండాలి. రెండవదిగా దేవుణ్ణి సంతోషపరిచే నడక ఉండాలి. మూడవ నడక మనం ఎలా నడుచుకోవాలో చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకు మహిమనకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తల్లి తన బిడ్డల ఎడల. ఓకే అమ్మా, ఇది ఆల్రెడీ మనం రెండోది చెప్పేసుకున్నాం కదా, సారీ, నేనే రెఫరెన్స్ మిస్టేక్ చెప్పాను. 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయడు. మూడవదిగా ఎలా నడుచుకోవాలంటే మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. దేనిని అనుసరించమ్మా? మేలైన దానిని అనుసరించి మనం నడుచుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడానంట 3 రకాల మనుషులు ఉంటారంట. మొట్టమొదటి అంటే మనం ఎవరికైనా మంచి చేస్తామనుకో వారు తిరిగి మళ్ళీ మనకి మంచి చేయాలనుకుంటారు. రెండో వారు ఎలా ఉంటారంటే మనం ఎవరికైనా మంచి చేస్తామనుకో వారు మనకి ఏం చేస్తారంట?
కీడు చేస్తారంట. మూడో రకమైనటువంటి మనుషులు ఎవరంటేనంట, మనం వారికి కీడు చేస్తామనుకో మరి మనకి వాళ్ళు మంచి చేయాలనుకుంటారంట. ఆ మనసు ఎవరిదంటే నా ప్రభువైన యేసుక్రీస్తు మనసు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ఎంతగా శోధించినా, ఎంత కష్టపెట్టినా, నీ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఎంతగా ఆయన్ని ఆయాసపరిచినా, దుఃఖపరిచినా కానీ దేవుడంట నిన్ను మాత్రం ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. నీకు ఏదైతే మేలో అదే ఆయన నీ జీవితంలో ఇస్తాడు. నా జీవితంలో నేను అనుభవించానండి. దేవునికి నాకు ఇష్టం కానీ దేవుడు నాకు ఎప్పుడు కూడా ఇవ్వడు. నాకు ఏదైతే మేలైందో, నాకు ఏదైతే శ్రేష్టమైనదో, నాకు ఏదైతే మంచిదో అదే దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో కూడా అంతే. కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, నువ్వు ఎప్పుడు చింతించకు. ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తగిన సమయం అందు నిన్ను హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండు. నువ్వు దీన మనసు కలిగి ఉండి దేవుణ్ణి అడుగు, దేవుడు నేను తప్పకుండా హెచ్చిస్తాడు. అంతేగాని రకరకాల దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ, మనుషుల చుట్టూ తిరుగుతూ, ఇక్కడ కాదు అక్కడ కాదు అక్కడ ఎక్కడెక్కడో తిరిగేస్తే నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. నిన్ను నిర్మించిన వాడు నీకున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తేనే నీకు సమస్యకు పరిష్కారం కలుగుతుంది. ఒక భార్య భర్తలు కొత్తగా వివాహం అయిందంట. వారి మామగారు ప్రేమతోనంట అల్లుడికి ఒక కారు గిఫ్ట్గా ఇచ్చారంట. పాపం చక్కగా గిఫ్ట్ ఇచ్చారు కదా అనేసి ఇద్దరు కూడా చక్కగా ప్రయాణం చేసి వెళ్తున్నారంట. మధ్యలో కారు ఆగిపోయిందంట. చుట్టూ కూడా చాలా నిర్మానుష్యమైన ప్రదేశం, ఎవరు కూడా లేరంట. చాలామంది రోడ్డును వెళ్ళే వారిని ఆపి ఆ కారు ఏమైందో చూడమన్నారంట. చూసారంట. చాలామంది కూడా ఎవరి వల్ల కాలేదంట. లాస్ట్కి ఇంకా ఒక ముసలాయన వస్తున్నాడంట. ఆయన ఆపి మనము హెల్ప్ అడుగుదాం, ఒకవేళ ఆయన వల్ల అయిందనుకో మనం ఈ కారులో వెళ్దాం, లేదంటే ఈ కారు ఇక్కడే వదిలేసి మనం వెళ్ళిపోదాం అనుకున్నారంట. ఆయన కారు దిగి ఆ ఎదురున్నటువంటి ఆ డిక్కీ ఓపెన్ చేసి ఒక చిన్న వైర్ని అంటే ఇలా కదిపాడంట. కదిపిన తర్వాత వెళ్ళి కారు స్టార్ట్ చేయమ్మా అన్నాడంట. ఈయన అనుకుంటున్నాడంట ఈ ముసలాతన వల్ల ఏమవుతుంది, ఎంతోమంది యంగ్స్టర్స్ వచ్చారు, ఇంకా ఎంతోమంది యవన బిడ్డలు అందరూ వచ్చి చేశారు, ఎవరి వల్ల కాలేదు, ఈ ముసలాతన వల్ల ఏమవుతుంది అనుకున్నాడంట. సర్లే ఏదో మెదిపాడు కదా వెళ్ళి చేద్దాం కదా అని కారు ఎక్కంట స్టార్ట్ చేశాడంట. వెంటనే కారు ఏమైందంట, స్టార్ట్ అయింది. ఇంకా ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే ఆ కారు ఎవరైతే తయారు చేశారో ఆ కారు తయారు చేసిన వ్యక్తి అంట. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ ఎగ్జాంపుల్ వల్ల ఏమర్థమవుతుందంటే నీ జీవితంలో నిన్ను నిర్మించిన వాడు, నిన్ను తయారు చేసిన వాడికి నీలో ఏ లోపం ఉందో, నీకేం కష్టం ఉందో, నీకేం అవసరమో తెలుసా తెలీదా? తెలుసు కదండి. అందువల్ల మనం కూడా ఏం చేయాలంటే మనకున్నటువంటి సమస్యలలోనంట మనం నిర్మించిన వాడు, మనల్ని తయారు చేసిన వాడు మనకున్నాడు కాబట్టి ఆయన వద్దకు మనం వెళ్ళేవారుగా ఉండాలి. మనం మూడవదిగా ఏంటంటే మేలైన దానిని అనుసరించి మనము నడుచుకోవాలి. మనం ఎదుటి వారికి మన చేతనైతే మేలే చేయాలి కానీ మనం కీడు చేసేవారిగా మనము ఉండకూడదు. ఇక్కడ తెసలోనిక సంఘం వారు కూడా ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నారంట. ఏ 3 లక్షణాలు? దేవునికి తగినట్టుగా నడుచుకున్నారు, దేవుని సంతోషపరిచే విధంగా నడుచుకున్నారు, మేలైన దానిని పోలి నడుచుకున్నారు. ఈ తెసలోనిక సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నారు కనుక మీరు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ, లేకపోతే పౌలు గారి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఏం చెప్తున్నాడంటే ఈ 3 లక్షణాలు లేకపోతే ఇటువంటి నడక మీరు కూడా కలిగి ఉండాలనేసి మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు అంట. ఇటువంటి నడక కనుక మనం కలిగి ఉండి ఈ లోకంలో కనుక మనం నడుచుకున్నట్లయితే దేవుడు కూడా మనల్ని చూసి సంతోషిస్తాడంట. పౌలు గారిని చూసి దేవుడు సంతోషించాడు కదండి. దేవుడు సంతోషించాడు. అలాగే మనము కూడానంట దేవుడిని సంతోషపరిచేవారిగా ఉండాలి. చివరిగా ఒక సన్నివేశం చెప్పి, అంటే మనకున్నప్పుడు మన శ్రమలు ఉన్నప్పుడు దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో, మన శ్రమలు లేనప్పుడు మనం దేవునికి ఎంత దూరం అయిపోతామో ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లి కంటే ఒక కుమారుడు ఉన్నాడంట. తన తండ్రి చనిపోయాడంట. తన తల్లి చాలా జాగ్రత్తగా పెంచిందంట. కుమారుడి కంటే చిన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడంట ఐస్ క్రీమ్ కావాలి, తినాలనిపించిందంట. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అమ్మ నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా అన్నాడంట. అయితే వాళ్ళ అమ్మ వద్దు బాబు జలుబు చేస్తే తినకూడదు అన్నదంట. అయితే వీడు ఒక ప్లాన్ వేస్తాడంట. ఏమని? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అమ్మ ఐ లవ్ యూ అన్నాడంట. వాళ్ళ అమ్మకి ఇంకా చాలా ముద్దొచ్చేసి మన పిల్లలు మనల్ని అమ్మ అని పిలిస్తేనే మనకి ఎంత సంతోషం అండి. అలా వీళ్ళ అమ్మకు కూడా ఆనందం వేసేసి సరే బాబు వెళ్ళి తీసుకో అన్నదంట. వీడికొక ఏమొచ్చేసిందండి, నాకు ఏదైనా కావాలంటే అమ్మకి ఐ లవ్ యూ చెప్పాలనుకో. 10 సంవత్సరం వచ్చిందంట. అమ్మ ఐ లవ్ యూ అన్నాడంట. ఏం కావాలి బాబు అందంట. సైకిల్ కావాలన్న. కొనిచ్చిందంట పాపం. 21వ సంవత్సరం వచ్చిందంట. కొడుక్కి
ఇప్పుడు అమ్మ ఐ లవ్ యూ అన్నాడంట. బాబు ఎవరిని ప్రేమించావన్నదంట. చెప్పాడంట. చక్కగా వివాహం చేసిందంట. పాపం తల్లి చాలా మంచిది, వివాహం చేసిందంట. ఇప్పుడు కొడుక్కి 29, 30 సంవత్సరాలు వచ్చాయంట. అమ్మ ఐ లవ్ యూ అన్నాడంట. బాబు నేను చెప్పాను కదా పిల్ల మంచిదిగా చేసుకోవద్దని, విడాకులు కావాలా అన్నదంట. అలా బాబు అలా ఉండకూడదు అని చెప్పి వారిద్దరిని కూడా సంధానించింది. ఇప్పుడు తల్లికి 60 సంవత్సరాలు వచ్చాయంటండి. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి తల్లికి? తల్లికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొడుకు వెళ్ళి అంటున్నాడంట, అమ్మ ఐ లవ్ యూ అన్నాడంట. బాబు ఎక్కడ సంతకాలు పెట్టాలి? నీకు ఆస్తే కదా కావాలి, ఆస్తి కావాలి కాబట్టి నేను ఎక్కడ సంతకాలు పెట్టాలి అని అడిగిందంట. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము కూడానంట మన కష్టాలు ఉన్నప్పుడు దేవుని ఎక్కువగా ప్రేమించేస్తామంట. ఆ కుమారుడు కూడా తనకున్నటువంటి సమస్యలకి వాళ్ళ తల్లిని ఏ విధంగా అడగాలో ఆ విధంగా అడిగేశాడు. మనం కూడా మన కష్టాలు ఉన్నప్పుడు దేవుని ఏ విధంగా అడగాలో ఆ విధంగా అడిగేసి మన ప్రవర్తన మార్చేసుకుని దేవునికి తగినట్లుగా ఉంటాం. కానీ అవన్నీ కూడా మనకి దొరికేసినప్పుడు, అవన్నీ మన జీవితంలో కలిగినప్పుడు అంట అవన్నీ వచ్చేసే తనకు కావాల్సినటువంటి ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు తల్లి అవసరం అతనికి లేదు. అలాగే మనం అన్నీ సంపాదించుకున్న తర్వాత అంట దేవుని అవసరం మనకు లేదేమో అనేసుకున్నంట కొంతమంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారంట. కానీ మనం ఆ రీతిగా ఉండకూడదు. కానీ దేవుని మనం ఎప్పుడు కూడా ప్రేమించేవారిగా ఉండాలి. పౌలు జీవితం నుండి మనం నేర్చుకున్నటువంటి విషయాలు, లేకపోతే పౌలు సంఘానికి, తెస్సలోనిక సంఘానికి హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి విషయాలు మన మదిలో ఉంచుకొని ఆ రీతిగా మీరందరూ కూడా సాగాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరొక మారి సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దనికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన విడికడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.